హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడే కల్కి సినిమా చూస్తున్నాను. కల్కి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ కాదు, అంతకు మించి ఎంత ఎంత ఎక్కువ చెప్పినా తక్కువ. ఈ సినిమా ఎవరైనా ఈ సినిమాకి టికెట్ 600 బొక్క అంటే వాళ్ళని అక్కడే చెప్పు తీసుకొని కొట్టండి. ఫేక్ రివ్యూస్ అయితే అస్సలు నమ్మకండి. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. అసలు నాగశ్విన్, నీకు హ్యాట్స్ ఆఫ్. అసలు నాగశ్విన్కి చేతులు దండం పెట్టినా తప్పులేదు. ఒక తెలుగుడు ఇలాంటి సినిమా చేశాడంటే చాలా చాలా గ్రేట్. అసలు ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా. ఒక డూన్, ఒక స్టార్ వార్స్కి పోటీగా ఉంది సినిమా. అసలు ఎక్కడ తక్కువ లేదు అసలుకి. ఆ సినిమాలో స్టార్ క్యాస్ట్ కానీ అందరు కానీ అసలుకి మీకు ఆ 3 గంటల సినిమాలో కొంచెం ఒక్క 1 మినిట్ కూడా మీకు బోర్ కొట్టదు. మీకైతే ఈరోజు నేను స్పాయిలర్స్ లేకుండా రివ్యూ చెప్దాం అనుకుంటున్నారు. నేనైతే ఒకటే చెప్తున్నా ఫ్యాన్స్కి, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ నాన్ ఆడియన్స్ ఫ్యాన్స్ కానీ, మీరైతే పిచ్చి రివ్యూలు, తప్పుడు రివ్యూలు చూసైతే సినిమాకి వెళ్ళకండి. జెన్యున్గా సినిమాకి వెళ్ళండి. మీరు పెట్టే టికెట్కి చాలా వర్త్. సినిమా అయితే చాలా 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 బాగుంది. నేనైతే ప్రభాస్ ఫ్యాన్ కాదు, అయినా కానీ నేను జెన్యున్గా రివ్యూ ఇస్తున్నాను. ఇదే నా ఫస్ట్ రివ్యూ వీడియో. సినిమా స్టార్టింగ్ కానించి మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టయితే ఉంది. అసలుకి ఆ విజువల్స్ కానీ, ఆ బీజీ మ్యూజిక్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మనమైతే ఎక్కడో 3D చూసే వాళ్ళకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు అక్కడే లోపల ఉన్నట్టు ఫీల్ అవుతారు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది చాలా చాలా బాగుంది. ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ కొత్త ప్రపంచం, అదొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళారు. ఆ శంబల నగరం అయితే, ఆ శంబల నగరం నిజంగా ఉంటే ఇలానే ఉంటుందా అన్నట్టు చూపించారు. అసలు భైరవ అండ్ బుజ్జి సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. పడి నవ్వుతారు. మన వింటేజ్ ప్రభాస్ని చూస్తారు. బుజ్జిగాల్లో ప్రభాస్ ఎంత కామెడీ చేశాడో, సేమ్ కల్కిలో కూడా ప్రభాస్ అంతే కామెడీ చేశాడు. బ్రహ్మానందం సీన్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా. అసలు బ్రహ్మానందం ప్రభాస్ మధ్య సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. అది పడి నవ్వుతారు. హాల్ అంతా ఒకటే నవ్వులు. ఫస్ట్ డే కదా, ఫ్యాన్స్ గొడవకి మనకి డైలాగ్స్ కూడా సరిగ్గా అర్థం కాలేదు, కానీ బాగా ఎంజాయ్ చేశాను అసలుకి. ఇంకా సినిమాలో అయితే చాలా స్టార్ క్యాస్ట్ ఉన్నారు. విజయ్ దేవరకొండ, స్పాయిలర్స్ ఏదో అనుకోవట్లేదు, కానీ స్టార్ క్యాస్ట్ అయితే చాలా మంది ఉన్నారు. మీరైతే షాక్ అవుతారు. ఏంట్రా ఆయన ఇంతమందిని నాగేశ్వరిని ఎలా పెట్టాడ్రా అని. కాకపోతే ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల దాకా అయితే ప్రభాస్ ఎంట్రెన్స్ ఉండదు. 20 నిమిషాల తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుంది. ఈ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ కాదు, అంతకు మించి. నాకైతే ప్రభాస్ అన్న బిల్లా ఎంట్రీ నచ్చింది. ఆ తర్వాత కల్కి ఎంట్రీ కాదు, ఇలాంటి ఎంట్రీ ఇంకా నెక్స్ట్ ప్రభాస్ అన్న సినిమాల్లో ఉండదో కూడా తెలియదు. నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ అంటే సూపర్. ఫ్యాన్స్ అయితే అరిచి థియేటర్ని చింపేశారు. ఇంకా అమితాబ్ బచ్చన్ రోల్ అయితే చెప్పలేము. అసలు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్య ఉన్న ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలుకి వాళ్ళిద్దరు 6 అడుగుల ఆజనబాబులు ఫైట్ సీన్స్ చూస్తుంటే ఏంద్ర నాయన వీళ్ళు మనుషులా నిజంగానే ఏలియన్స్ అన్నట్టు ఉన్నారు. దానా అసలు ఏం స్పీడ్ రా బాబు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. ప్రతి మినిట్ మీరైతే ఎంజాయ్ చేస్తారు. అసలు దీపిక పడుకునే నిజంగా యాక్టింగ్ చేస్తుంటే నిజంగా హాలీవుడ్ యాక్టర్ అన్నట్టు అనిపించింది. సో కళ్ళు తిప్పుకోకుండా చూడొచ్చు ఆమెని. ఆ ప్రెగ్నెన్సీ సీన్స్ కానీ, ఆ కల్కి ఇవన్నీ నేను రివీల్ చేయను, కానీ మీరే వెళ్ళి సినిమా చూడండి. మొత్తం కథ అంతా చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. కానీ కల్కి ఎండ్లో ఒక ట్విస్ట్ ఉంది. మీరైతే హాల్ నుంచి లేచి త్వరగా అయితే వచ్చేయమాకండి. చివరిలో ఒక ట్విస్ట్ ఉంది. అది చూస్తే మాత్రం మీ మైండ్ మాత్రం బ్లాక్ అయిపోతుంది. ఇంకా కమల్ హాసన్ గురించి చెప్పుకోవాలి. కమల్ హాసన్ గారి సీన్స్ వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. అసలు కమల్ హాసన్ చూస్తే ఒక రకంగా భయం పుట్టింది. ఈయన లోకనాయకుడు అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. ఏం యాక్టింగ్ రా బాబు. రిలీజ్ ఈవెంట్లో ఇట్లా చెప్తున్నాడు. లోకేష్ కంగరాజు కూడా నన్ను ఇలా చూపించలేదు, నాగి చూపించినట్టు, అంటే ఏదో డూపు కొడుతున్నాడులే అనుకున్నా. కానీ ఆయన యాక్టింగ్, నాగి చేసిన సీన్స్ కమల్ హాసన్తో అవి చూస్తే మాత్రం గుండెల్లో వణుకు పుట్టింది. ఏంట్రా బాబు ఈయన ఎట్లా ఉన్నాడు, ఇలాంటి మేకప్ అసలుకి నెక్స్ట్ లెవెల్. ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలుకి ఆ కమల్ హాసన్ది చాలా చాలా కీ అండి. చాలా కీ పాత్ర చేశాడు అయితే దీంట్లో అయితే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ఈ రివ్యూ అయితే ల్యాగ్ అయితే చేయలేను. ఇప్పటికే చాలా టైం అయిపోతుంది, బాగా నిద్ర వస్తుంది. అమ్మో, ప్రభాస్ ఫ్యాన్స్తో కలిసి ఫస్ట్ సినిమా చూడాలంటే అదిరిపోద్ది. నేనైతే ఫైనల్గా ఒకటి చెప్తున్నా, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు 600, 800, 2000 పెట్టినా కానీ టికెట్కి అయితే తప్పులేదు. చాలా అంటే చాలా చాలా బాగుంది సినిమా. ప్లీజ్ అందరూ వెళ్ళి చూడండి. మన తెలుగు సినిమాని ఎంకరేజ్ చేయండి. ఒక తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్లో తీశాడు అంటే చాలా చాలా అసలు హ్యాట్స్ ఆఫ్. అది 4 ఏళ్ళ కష్టం. ఇది 4 ఏళ్ళు ఎందుకు పట్టిందిరా సినిమా కంటే ఈ అవుట్పుట్ చూస్తే మీరే అంటారు. 4 ఏళ్ళు కాదు, ఇంకొక 8 ఏళ్ళు పెట్టి తీసినా కానీ హాలీవుడ్లో కూడా ఇలాంటి సినిమా తీయలేరు. ప్రభాస్ అన్న డెడికేషన్ సూపర్, నెక్స్ట్ లెవెల్. జై ప్రభాస్. నా రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
కామెంట్లో వేసుకోండి నన్ను రివ్యూ బాగలేకపోతే. ఒకవేళ బాగుందనుకో ఇంకా నెక్స్ట్ సినిమా కూడా రివ్యూ చేయండి అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.